హాయ్ ఇయర్స్ ఈరోజు మనము సీటెట్ ఇంగ్లీష్ అండి అన్సీన్ ప్యాసేజెస్ గురించి చెప్పుకుంటున్నాము. సో ప్యాసేజెస్ 3 ప్యాసేజెస్ చెప్పుకున్నాం, ప్యాసేజ్ 4లో ఉన్నామండి. సో ప్యాసేజెస్ అన్సీన్ ప్యాసేజెస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా క్వశ్చన్స్ గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ క్విక్గా చదివేసుకోవాలండి, తర్వాత స్లోగా చదవాలి. సో టైం టేకెన్ కాకుండా చూసుకోవాలి. ద మోడర్న్ యూత్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ దాన్ ది ప్రీవియస్ జనరేషన్స్. They have more facilities for education and they do utilize them, but they lack proper direction. In the absence of proper guidance, young boys and girls go on increasing their academic qualifications. Some of them secure high percentage of marks, whereas most of them get average or below average marks. Since the number of aspirations for a job is much higher than the number of vacancies, most of the young boys and girls do not get any employment. This causes the problem of the educated unemployment and depression among the youth. So the problem of the educated unemployed can be solved partly through proper guidance and counseling and partly through grooming. So young students often disregard the advice of their parents and go on imitating their peers. This sets in the chain of blind leading the blind. So uneducated or semi-educated parents think of academic qualifications as achievement. Young students must seek the advice of the school counselors and select a course of studies that suits their aptitude. Instead of pursuit of academic excellence, they must go in for a proficiency in technical field of information technology, computers, biotechnology, biochemistry and consumer services. In this way, their youthful energy will get directed in the proper channel and they may get fruitful employment or become competent enough to launch their own project and give employment to others. సో ఈ విధంగా మనం యంగ్ స్టూడెంట్స్ గురించి చెప్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ టుడేస్ జనరేషన్? ఏమవుతుందంటే పాజిటివ్ ఆస్పెక్టేషన్ ఇక్కడ చూడండి ఒకసారి. దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. దే ఆర్ మోర్ ఇంటూ ఫ్యాషన్ అండ్ టైం పాస్. దే హ్యావ్ ద పవర్ టు వర్క్ లెస్ అండ్ గెట్ మోర్. దే యూత్ నౌ నోస్ వాట్ దే హ్యావ్ టు డూ. సో వాట్ ఈస్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్? ఫస్ట్ వన్ అవుతుందండి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, academic qualification is seen as achievement which adds to the problem due to. ఏమవుతుందండి సెకండ్ది? అన్ఎడ్యుకేటెడ్ ఆర్ సెమీ ఎడ్యుకేటెడ్ పేరెంట్సా? అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈజ్ సీన్ యాజ్ అచీవ్మెంట్ విచ్ యాడ్స్ టు ద ప్రాబ్లం. దేనికి యాడ్ అవుతుంది? ఈ ప్రాబ్లం అనేది యాడ్ అవుతుంది కదా డ్యూ టు దేనివల్ల? ఇంక్రీజ్ ఇన్ ద అర్జ్ ఆర్ ఆఫ్ గెట్టింగ్ హయ్యర్ remunerations, lack of focus and attention, disillusionment and depression. What is the answer? Increase in the urge of getting higher remunerations. దీనివల్ల academic qualification is an achievement which adds to the problem. హయ్యర్ రెమ్యునరేషన్స్ వల్ల ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ప్రాబ్లం వస్తుందండి. సో ఫస్ట్ సెకండ్ వన్ ఆన్సర్ వస్తుంది. సో అది ఈ పారాగ్రాఫ్లో మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్, ఇండిసిప్లిన్, యారోగెన్స్, డిసిల్యూషన్మెంట్ అండ్ డిప్రెషన్ ఆర్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్. దేనివల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి? growing modernization, educated unemployment, aspirations not meeting goals, lack of grooming and counseling. మోడర్నైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడా, అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లేనప్పుడు, ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఉద్యోగం లేనప్పుడు, ఆస్పిరేషన్స్ నాట్ మీటింగ్ గోల్స్, మీటింగ్ గోల్స్ లేనప్పుడు, ల్యాక్ ఆఫ్ గ్రూమింగ్ అండ్ కౌన్సిలింగ్. వీటికి కౌన్సిలింగ్కి ల్యాక్ ఆఫ్ వెనకబడి ఉన్నప్పుడు. ఏ విధంగా మనము అంటే గ్రోయింగ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్, ఇండిసిప్లైన్, arrogance, disillusionment and depressions are all the result of
అన్ఎంప్లాయ్మెంట్కి రిజల్ట్ అవుతాయి. మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్కి ఇవన్నీ రిజల్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఉండకూడదు, తగ్గించుకోవాలి. సో సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్ అవుతుంది. సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్ ఫర్ దిస్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఏ రెవల్యూషన్, ఫైట్ ఫర్ పవర్, ప్రొఫెషనలిజం. ఇది బాగుంది. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ అనేది సూటబుల్ టైటిల్ అవుతుంది మనకి ఇచ్చిన పారాగ్రాఫ్కి. ద సినానిమ్ ఫర్ కాషన్డ్. వాట్ ఈస్ ద సినానిమ్ ఫర్ కాషన్డ్? ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్, ప్రూడెన్స్, డిస్క్రిషన్స్. కాషన్స్ అంటే కారణం అవుతుంది. ఇగ్నోరెన్స్ కాదు, నెగ్లిజెన్స్ కాదు, డిస్క్రిషన్ కాదండి, ప్రూడెన్స్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. యంగ్ స్టూడెంట్స్ మస్ట్ సీక్ ద అడ్వైస్ ఆఫ్ ద స్కూల్ కౌన్సిలర్ టు సెలెక్ట్ ఏ కోర్స్. అదే కదా ఉంది పారాగ్రాఫ్లో మనకి చూసాం కదా. యంగ్ స్టూడెంట్స్ మస్ట్ టేకెన్ ఏ కోర్స్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ కాదు. యంగ్ స్టూడెంట్స్ మస్ట్ టేక్ కోర్స్ యాజ్ ఏ సజెస్టెడ్ బై దేర్ పేరెంట్స్ కాదు. యంగ్ స్టూడెంట్స్ గెట్ ద ఎంప్లాయ్మెంట్ ఈజీగా కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఆపోజిట్ వర్డ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఈజ్. ప్రొఫిషియన్సీ అంటే ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది మనకి? ఇన్కాంపిటెన్స్ అవుతుంది. ఇన్కాన్ఫిడెన్స్. తరువుగా. ప్రొఫిషియన్సీ అంటే తరువుగా, ఇన్కాంపిటెన్స్ దానికి ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫాలో అండ్ ఇమిటేట్ దేర్ కౌంటర్ పార్ట్స్. ఫైండ్ ఏ ఫ్రేజ్ రిలేటెడ్ టు దిస్ మీనింగ్. దీనికి ఒక ఫ్రేజ్ ఉందంట రిలేటెడ్ టు దిస్ మీనింగ్కి. ఈ మీనింగ్కి రిలేటెడ్గా ఉండే ఫ్రేజ్ కనుక్కోమన్నారు. జాతీయం లాంటిది అనమాట. సో ఎయిత్ వన్ వచ్చేసి ఇమిటేటింగ్ దేర్ పీర్స్. స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫాలో అండ్ ఇమిటేట్ దేర్ కౌంటర్ పార్ట్స్. చైన్ ఆఫ్ ద బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్. ఇదే అనుకుంటా సెకండ్ వన్ అండి. ఎయిత్ వన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్, ఎక్కువ ప్రైవసీ. సో ఈ విధంగా చైన్ ఆఫ్ ది బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్ అంటే స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫాలో అండ్ ఇమిటేట్ దేర్ కౌంటర్ పార్ట్స్ అని వస్తుంది. Many young boys and girls do not get employment. అంటే they get unemployment because they are not thorough with their subjects, lack of guidance and knowledge, number of aspirants of how to number the vacancies, recession. ఈజీగా అర్థమైపోతుంది. ఏదండి ఆన్సర్ అవుతుంది దీనికి? నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అవుట్, నెంబర్ ఆఫ్ ది వేకెన్సీస్ తక్కువ ఉండటం వల్ల ఆస్పిరెంట్స్ ఎక్కువైపోతున్నారు, వేకెన్సీస్ తక్కువ ఉండటం వల్ల. సో ఈ విధంగా ప్యాసేజ్ 4 కంప్లీట్ చేసుకున్నాం. ప్యాసేజ్ 5కి వెళ్ళిపోతున్నాం. వై డిడ్ యూ కీప్ అవే ఎస్టర్డే ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్ లుకింగ్ అప్. స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాస్ టు ప్రొటెస్ట్ దట్ he had never been absent, but the attendance register was there. No, I was stoned. I tried to come, but they took away my cap and burnt it. Many strong men held me down when I tried to come. When a great man is sent to goal, I am surprised to see you a slave of the Englishmen. Didn't they cut off Dhaka Muslim slaves of slaves? These were some of the disjointed explanations which streamed into his head and which even at that moment he was discreet enough not to express. He wanted to mention a headache, but he found to his distress that others beside him had one. The headmaster shouted, "Won't you open your mouth?" He brought the cane sharply down on Swaminathan's right shoulder. Swaminathan kept staring at the headmaster with tearful eyes, messaging with his left hand the spot where the cane was laid. "I will kill you if you keep on staring without answering my questions," cried the headmaster. I could not come," stammered Swaminathan. "Is that so?" asked the headmaster, and turning to a boy said, "Bring the peon." Swaminathan thought,
What? Is he going to ask the peon to trash me? If he does any such thing, I will bite everybody dead. The peon came. The headmaster said to him, Now say what you know about this rascal on the desk. The peon eyed Swaminathan with a sinister look, grunted and demanded, Did not I see you break the panes of the ventilators in my room? Added the headmaster with jest. Here there was no chance of escape. Swaminathan kept staring foolishly till he received another whack on the back. The headmaster demanded what the young brigand had to say about it. The brigand had nothing to say. It was a fact that he had broken the panes. They had seen it. There was nothing more to it. He had unconsciously become defiant and did not care to deny the charge. When another whack came on his back, he ejaculated, Don't beat me, sir. It pains. This was an invitation to the headmaster to bring down the cane now 4 times again. He said, Keep standing here on this desk, staring like an idiot, till I announce your dismissal. ఇది హెడ్ మాస్టర్కి స్టూడెంట్కి మధ్యలో జరుగుతున్న వాగ్వాదము అర్థమవుతుంది. సో ద హెడ్ మాస్టర్స్ రియాక్షన్ టు స్వామినాథన్స్ ప్లీడింగ్ ఈజ్ ఎలా ఉంది రియాక్షను? టు బీట్ స్వామి మోర్ అలాగే కనిపిస్తుంది మనకి. టు బీట్ స్వామి మోర్, టు ఫర్గివ్ స్వామి, టు ఎలో హిమ్ టు గో, నాట్ టు ఎలో హిమ్ టు గో. సో బయటికి వెళ్ళనీయట్లేదు. టు బీట్ హిమ్ స్వామి మోర్. The title of the passage can be The Peon's Evidence, Swami's Punishment, Swami's Excuses, Swami at School. ఇది కరెక్ట్ అవుతుంది చూడండి. Swami at School, title of the passage. In the end, Swami is చివరికి స్వామి deficient, submissive, calm, indifferent, defiant అయ్యాడు. In the end, Swami. According to the peon, Swami had ఏముంది? Broken the panes, bitten someone, been rude, been absent from school. Broken the panes. If Swami is not discreet, he would be. If Swami is not discreet, he would be careless అవుతుంది. కేర్లెస్గా ప్రవర్తిస్తాడు. ఇంటెలిజెంటా, వైజా, స్మార్టా కాదు కదా, కేర్లెస్. ద హెడ్ మాస్టర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్వామి ఎలా ఉంది? ఈజ్ వన్ ఆఫ్ కైండ్నెస్ ఫర్ స్వామియా, ప్లెజర్ ఇన్ పనిషింగ్ హిమ్, ప్లెజర్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, హేటెడ్ ఫర్ స్వామి, ప్లెజర్ ఇన్ పనిషింగ్ హిమ్ లాగా ఉంది. నెక్స్ట్, స్వామి ఫెల్ట్ ట్రాప్డ్ because he did not find a good excuse. He could not deny the charge. The headmaster blocked his escape. The peon stopped him. ఇవన్నీ కాదు, he could not deny the charge. So 7th one answer, he could not deny the charge. Next ఇక్కడ ఉంది చూడండి. He did not care to deny the charge. He had unconsciously become defiant. Next, the sinister look of the poem peon indicates that he is ఏమవుతుంది? సింపథెటిక్, సర్కాస్టిక్, క్రూయల్, థ్రెటనింగ్ అవుతుంది. Sinister look means threatening. I will kill you if you keep on staring without answering me. The voice of the above sentence has been correctly changed in which sentence? Correctly changed. In which sentence? You had been killed by me if you keep on staring without answering me. You have been killed by me. You will be killed. Will వచ్చింది కాబట్టి will be killed by me if you keep on staring without answering me. ఇది అవుతుందండి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ప్యాసేజ్ 5 అయిపోయింది. ప్యాసేజ్ 6లోకి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ ద వన్స్ familiar chirping of sparrows around your house,
Here's your chance to contribute to finding out why this common bird seems to have disappeared from cities across India. A 2 months long online survey called Citizen Sparrow. It was launched inviting responses from people on questions such as when they last signed the bird and details about the area they live in. It is an elementary step to gather information. We are encouraging people to report their experience, but be it a drastic drop in sparrow count or a sudden spurt. These inputs will give us valuable leads to compile pan-India data, said Suhail Kader, evolutionary ecologist at the National Center for Biological Science. The disappearance of the house sparrow, పిచ్చుక అనేది డిజపియర్ అవుతూ ఉంది. సో widespread till recently that the Chinese Communist Party declared it pest in 1958 and asked people to exterminate it. It remains a great modern mystery worldwide. In the UK, sparrows are estimated to have declined from over 12 million to 6 million since the mid-70s. The survey would give us the first baseline data about distribution of sparrows in the country. This would form the basis for further research, said Karthik K, project coordinator. The objective of involving ordinary citizens rather than experts come with a purpose. Almost everyone know about sparrows. It is an attempt to reach out to people, asking them to share their stories and their understanding of these birds, said Quader. సో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ. దయచేసి ఈ అభ్యర్థులు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.